ఓకే. ఇది ఫస్ట్ టైమా ఇప్పుడు ఇంతవరకు ఎక్కడైనా ప్రదర్శించారా? ఓకే. ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సైడ్ కానీ డ్యాన్స్ వైపు ఎట్లా అనిపిస్తుంది? స్ట్రెస్ ఉంటుంది చాలా, లైక్ ఇట్స్ హార్డ్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్ ఆల్. ఎర్లీగా రావడానికి ట్రై చేస్తున్నాము టు స్కిప్ స్కూల్ సమ్ టైమ్స్, బట్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో ఇట్స్ నాట్ ఈజీ, బట్ వీ కెన్ డూ ఇట్. అమ్మ, మీ స్టూడెంట్స్ వైపు ఎట్లా తీసుకెళ్ళాలి? నేను ఇంకా వీళ్ళని ఒక మంచి యూనివర్సిటీ లెవెల్లో కూడా బాగా పెద్ద డాన్సర్స్ చేయాలి. సో వీళ్ళంతా కూడా ఒక డెడికేట్గా నేర్చుకుంటున్నారు. సో నేనున్నాడు కూడా ఖచ్చితంగా నాకు వచ్చే విద్యను నేను నేర్పించగలుగుతాను. తర్వాత కూడా వీళ్ళు యూనివర్సిటీ లెవెల్లో అలా వెళ్ళాలని, ఇది కూడా ఒక మంచి భవిష్యత్తులో కొంతమంది గురువులుగా వీళ్ళు తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. కొంతమంది పిల్లలు కూడా వీళ్ళు నేర్పించాలి. ఎందుకంటే ఇది ప్రయోగాలండి. ఫస్ట్ పిల్లలకి ఎటువంటి వాటి మీద, చెడు వాటి మీద మనసు పోకుండా ఒక దైవం మీద వెళ్ళడము, ఒక సాంప్రదాయము, మన ట్రెడిషను, మన పెద్దల యొక్క గౌరవం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ఈ గురువులకు ఇచ్చే సంస్కారం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ డ్యాన్స్లోనే వచ్చేస్తాయి. ఈ కూచిపూడికి ఉన్నటువంటి ప్రత్యేకమైనది. ఈ కూచిపూడి నృత్యం మేము నేర్చుకోవడం వల్ల ఆ కూచిపూడి గురువులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాను. నా 6వ ఏటలోనే నేను కూచిపూడి వెళ్ళాను. ఆ కూచిపూడిలో నాకు వేదాంత సత్యనారాయణ గారు నా గురువులు, వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదం నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర అండి, 14 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. మొన్ననే ఈ మధ్యనే కూర్చొని ఉత్సవాలు జరిగేవి. ఈ విద్యార్థులు అందరూ కూడా అందులో చేసి చాలా అక్కడ ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అదంతా వాళ్ళు కూడా చేసి ఎంతో ఆనందించారు. సో